హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యోష్ని కిచెన్. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఒక్క 4 గుడ్లు ఉంటే చాలండి. చాలా సింపుల్గా అలానే చాలా రుచిగా ఎగ్ బుజ్జిని చేసేసుకోవచ్చండి. ఈ ఎగ్ బుజ్జి రైస్లోకైనా చపాతీ పుల్కాస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఎగ్ బుజ్జిని బ్యాచిలర్స్ కూడా చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మరి లేట్ చేయకుండా మంచి టేస్టీగా ఎగ్ బుజ్జిని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోనికి ఒక 3 స్పూన్ల వరకు నూనెను వేసుకోవాలి. నూనె మరిగిన తరువాత ఇందులోకి ఒక 2 రెమ్మల కరివేపాకుని, 1 స్పూన్ జీలకర్రని, అలానే ఒక 5 నుంచి 6 వరకు వెల్లుల్లి రెమ్మలను చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. వీటిని వేసుకున్న తర్వాత 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 3 కప్పుల వరకు చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. వీటిని వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నిటినీ కూడా బాగా మగ్గేంత వరకు వేపుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే ఇందులో కొంచెం సాల్ట్ను వేసుకుని వేపుకుంటే త్వరగా వేగిపోతాయండి ఉల్లిపాయలు. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మీరు కావాలంటే 2 టమాటాలను చిన్న ముక్కల కింద కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చండి. టమాటాలను వేసుకుంటే ఒక టేస్ట్, వేసుకోకపోతే మరొక టేస్ట్. ఈ విధంగా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఇందులో ఉన్న పచ్చిదనం అంతా పోయేంత వరకు వేపుకోవాలి. తర్వాత ఇందులోకి 1.5 స్పూన్ వరకు కారాన్ని, 1/2 స్పూన్ మసాలా పౌడర్ని వేసుకుని ఇవన్నీ కూడా కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 6 గుడ్లను కొట్టుకొని వేసుకోవాలి. ఎప్పుడు మనం ఎగ్ బుజ్జిని చేసుకున్నా కూడా ఉల్లిపాయల కంటే కూడా ఎగ్స్ని ఎక్కువగా వేసుకుంటే ఎగ్ బుజ్జి అనేది టేస్ట్ బాగుంటుందండి. గుడ్లను ఈ విధంగా మనం కొట్టుకున్న తర్వాత ఇదంతా కూడా కలిసేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత దీన్ని ఒక 5 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. లేదంటే మనకి ఎగ్ బుజ్జి అనేది అడుగున అంటేస్తుంది. ఈ విధంగా ఎగ్ బుజ్జి అంతా కూడా పొడిపొల్లాడుతూ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా టేస్టీగా చేసేసుకోవచ్చండి ఎగ్ బుజ్జిని. ఎగ్ బుజ్జిని బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. అప్పటికప్పుడు కర్రీ చేసుకోవాలన్నా కూడా ఇది చాలా సింపుల్గా అయిపోయే కర్రీ. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి అన్ని ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.